ఉద్యమం మొదలైన తర్వాత నాకు కిషన్ రెడ్డి అన్నతో పరిచయం, ఆ పరిచయం స్నేహం, ఆ స్నేహం ప్రాణ స్నేహంగా ఒకరి కష్టాలు ఒకరు తోడుగా నిలబడే విధంగా ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చిన సందర్భం. కానీ మా సోదరులు ఈటల రాజేందర్ చెప్పినట్టుగానే మాది వరంగల్ హంటర్ రోడ్ షాంపేట, దాన్ని రోకండ్ల షాంపేట అంటారు. ఆ రోకండ్ల షాంపేటలో ఒక 10-15 కోళ్ళ ఫారాలు ఉండేది. అందులో గౌరవ పెద్దలు పురుషోత్తమరావు గారితో పాటు మా ఈటల రాజేంద్రన్న గారి కోళ్ళ ఫారం కూడా అక్కడ ఉన్నది. ఆ కోళ్ళ ఫారానికి నాకున్న అనుబంధం ఏందనే విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అన్న చెప్పలేదు. ఆ కోళ్ళ ఫారానికి నాకున్న అనుబంధం ఏందో అన్న చెప్పలేదు, నేను చెప్పాలి. చెప్పడం నా ధర్మం కూడా. సోదరులారా, ఒక వరంగల్లో ఒక చిన్న రోకండ షాంపేటన పుట్టిన ఒక పేద బిడ్డని నేను. ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి పేదల వర్గాల నిజమైన ప్రతినిధిగా ఉన్న పేద వర్గాలకు 2 పూటల తిండి ఉచితంగా అందిస్తున్న తిండి గింజలు ప్రధానమంత్రి గారి సపోర్ట్తో వర్గీకరణ అంశం బయటపడడం, పద్మశ్రీ రావడం కూడా నిజంగా ఈ జీవితంలో ఒక గొప్ప ఆశయానికి కట్టుబడి ఉంటే ఆశయం నెరవేరడమే కాదు, ఆశయానికి ఒక గుర్తింపు, గౌరవం కూడా దక్కుతుంది అనడానికి ఒక సాక్ష్యంగా నిలబడ్డది అది. ఈ సందర్భంగా ప్రతి విషయంలో నా స్నేహితుడు, నా సోదరుడు కిషన్ రెడ్డి అందించిన సహకారాన్ని నా జీవితంలో నేను, నా కుటుంబం మర్చిపోదు ఎప్పుడు కూడా. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పటికీ నేను రోజులు, వారాలు, నెలల తరబడి ఇంటికి దూరమై ఇప్పటికీ ఉద్యమ అవసరాల రీత్యా ప్రజల కోసం పనిచేస్తున్న సమయంలో ఏదన్నా నాకు ఇంటి నుంచి ఈ నెల ఇంకా రెంట్ కట్టలేదు, లేదా ఈ నెల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎక్కడున్నారు మీరు, ఏమన్నా పంపగలుగుతారా అని అడిగినప్పుడు నాకు అందరికంటే ముందు గుర్తుకొచ్చేది నా కిషన్ రెడ్డి అన్నే. అన్న, ఇంత పరిస్థితి ఉన్నది, కొంత నువ్వు వెంటనే ఏదన్నా సాయాన్ని ఏర్పాటు చేసి పంపంటే నాకు మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోటి కొంత కుటుంబం గడుతుందనే విషయం మీరు దృష్టిస్తున్నాను. నేను ఇప్పుడు నేను ఒక 15 రోజులుగా ఇప్పటికే 15 రోజులుగా ఈ వికలాంగుల సమస్యల మీద, వృద్ధుల వితంతుల సమస్యల మీద నేను తిరుగుతున్నాను. ఇక్కడికి రావడానికంటే ముందు కూడా వాస్తవానికి ఈరోజు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ ఉండాలి, ఆదిలాబాద్లో ఉండాలి. గత 15 రోజులుగా ఇంటికి దూరమై నేను తిరుగుతున్న క్రమం వికారాబాద్లో సభ పెట్టాను, 1000 మంది వచ్చారు, వృద్ధులు వితంతులు వికలాంగులు. తర్వాత మేడ్చల్లో పెట్టాను, తర్వాత సిద్దిపేటలో పెట్టాను, కరీంనగర్లో సభ జరిగింది, మంచిర్యాల సభ జరిగింది, నిర్మల్లో జరిగింది, నిజామాబాద్లో జరిగింది, గద్వాల్లో జరిగింది, వనపర్తిలో జరిగింది, మహబూబ్నగర్లో జరిగింది, నారాయణపేటలో జరిగింది, అదే సమయంలో నాగర్ కర్నూలులో జరిగింది, రంగారెడ్డిలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, మహబూబాద్లో మన భువనగిరిలో జరిగింది, ములుగులో జరిగింది, అదే సమయంలో మహబూబాద్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది. నిన్న నేను కొత్తగూడెం నుంచి వచ్చి భూపాలపల్లిలో సభ జరిగింది, అదే సమయంలో మళ్ళా పెద్దపల్లిలో జరిగింది, రాత్రి గోదావరిఖంలో కార్యక్రమం జరిగింది. ఈరోజు గోదావరిఖం నుంచి నేను మంచిర్యాల అవతల ఉండబడే సిరిపూర్ కాగజ్ నగర్, అదే సమయంలో ఆదిలాబాద్ వెళ్ళాలి. ఈరోజు కార్యక్రమం ఇది కాబట్టి దాన్ని కొద్దిగా వాళ్ళకు నచ్చజెప్పి ఈరోజు వాయి తీసుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. మళ్ళీ రేపే సిరిసిల్ల ఉన్నది, జగిత్యాల ఉన్నది, ఎల్లుండి మెదక్ ఉన్నది, సంగారెడ్డి ఉన్నది. ఇట్లా అన్ని జిల్లాలు తిరుగుతున్న క్రమంలో నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చేసింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చే ఇబ్బందులు నేను చెప్పడం జరిగింది. ఆ ఇబ్బందుల గురించి నేను అన్నకు చెప్పాను. వెంటనే నిన్ననే మనిషి మా వెంకట ద్వారా ఒక 2 లక్షలు ఇంటికి పంపితే నా కుటుంబం గడుస్తుంది. ఇది 30 ఏళ్ళ బట్టి ఉండబడే అనుబంధానికి సంబంధించిన గుర్తు. ఇప్పటికి నేను పోలే, వీటికి వచ్చాను, మళ్ళీ రేపు వెళ్ళాలి. అయితే నేను అన్న గురించి నేను ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఇది వచ్చిందంటే, నేను అన్న గురించే కాకుండా ఈరోజు
ఎంతో కొంత సమాజంలో ఒక ఉద్యమకారుడిగా ఒక ఒక అంశం మీద పరిష్కారం కోసం ఎక్కడ రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే ఒక ఉద్యమకారుడిగా ఎంతో కొంత సమాజంలో తెలుగు నేల మీద దక్షిణాదిలో దేశంలో గుర్తింపు ఉన్నదంటే దానికి నాకు 2 కారణాలు. నేను అనుభవించిన పేదరికం, నేను అనుభవించిన కుల వివక్షత, ఈ 2 ఈ దేశంలో ఎప్పుడైనా నిర్మూలన జరగాలని నా వంతు ఆలోచిస్తుంటాను. నేను ఈ దేశంలో పేద ధనిక అనే ఈ అసమానతలు ఉండొద్దు. అదే సమయంలో నీ కులం ఎక్కువ, నా కులం తక్కువ, ఈ కులం తక్కువ అనే ఒక వివక్షత ఉండొద్దు. ఈ వివక్షత లేని సమాజాన్ని కోరుకోవాలని కసిగా ఆలోచిస్తాను నేను. ఎందుకంటే నేను చిన్నప్పుడు కులం అంటే ఏందో తెలియని రోజుల్లో కుల వివక్షతకు గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది. కుల వివక్షతకు గురైన బాధ గుండెని ఇప్పటికీ పిండుతుంటుంది. మా అమ్మ కూలి పనులు చేసి కూలి డబ్బుల కోసం ఊర్లోకి వెళుతున్న సమయంలో నేను చిన్నోడిగా మా అవ్వ చేయి పట్టుకొని వెళుతుంటే ఒక పశువులను కొట్టుకొస్తున్న ఒక పెద్ద మనిషి, పశువుల మీద చెయ్యి వేసుకొని తోలుతోస్తున్న పెద్ద మనిషికి నాకు తెలియక చెయ్యి తగిలితే కులం పేరు అప్పుడే అతను పెద్దగా వాడి ఇంకా బూతు పదాలు వాడి, అరే నీ చెయ్యి నాకు తాకింది, నువ్వు అంటానోడు అని చెప్పి ఒక కాలుతో తన్నుతే నేను కింద పడి కొట్టుకుంటున్నా. చిన్నప్పుడు అది కింద పడి నేను కొట్టుకుంటుంటే నా తల్లి నన్ను లేపకుండా, అయ్యా నా బిడ్డకు తెలియక తలిగిండయ్యా, నీకు నా బిడ్డను క్షమించయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితి. ఆయన కాళ్ళ మీద పడబోతే నువ్వు నన్ను తాకుతావా అని చెప్పి ఆయన దూరం పోయే పరిస్థితి. ఆ రోజు నన్ను గుండెని పిండేసింది. నాకు విషయం తెలియదు. తర్వాత తెలిసింది మేము మాదిగొల్లం, సమానంగా సమాజం చూడదు అని చెప్పి. అంటే అట్లాంటిగా పెరుగుతున్న కొద్దీ దాని వివక్షత ఏందో నాకు, దాని రూపం నాకు అర్థమైపోయింది. అదొక విషయం. అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండడం వల్ల కొన్ని కులాలు ఎంత అవమానానికి గురవుతున్నాయో, సమాజంలో పశువుల కంటే హీనంగా ఎలా చూడబడుతున్నాయో నా చిన్నప్పుడు ఆ సంఘటన ఇప్పటికీ నా గుండెని పిండేస్తుంటుంది. పశువుల మీద చేసుకొని తోలుకెళ్ళే వాళ్లకు సాటి మనుషులు కనిపిస్తే దూరం పోయి తాకితేనే దెబ్బలు పడే పరిస్థితికి నెట్టబడ్డం అంటే ఈ దేశంలో మమ్మల్ని మనుషులుగా కూడా చూడలేని వ్యవస్థలో బతుకుతున్నామా అని చెప్పి బాధ అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటి ఈ భయంకరమైన ఈ వివక్షతో కూడిన కుల వ్యవస్థ తొలగిపోవాలని చెప్పి భావించుకునే వాళ్ళలో దేశంలో మొదటి వరుసలో నేను ఉంటాను. ఎందుకంటే కుల వ్యవస్థ బాధితుని కాబట్టి. రెండోది, నాకు ఏ కులమైనా ఏ మతమైనా నన్ను ప్రభావితం చేయదు, కానీ పేదరికం సంబంధించిన అంశాలు మాత్రం నన్ను ప్రభావితం చేస్తుంటాయి. నాకు ఏ కులమైనా ఏ మతమైనా నన్ను ప్రభావితం చేయదు, కానీ ఏ కులమైనా ఏ మతమైనా పేదలను పడుతున్న అంశాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దానికోసం నిలబడాలని ఆలోచన వస్తుంది. కారణం ఏంది అన్నప్పుడు నేను అత్యంత పేద కుటుంబం వచ్చినవాడిని. ఈ సమాజంలో పశువుల కంటే హీనంగా చూడబడ్డ కులం ఒకవైపు, మరొక వైపు పేదరికం ఒకవైపు చాలా భయంకరమైన అనుభవించిన కుటుంబంలో వచ్చిన వాడిని. సాక్ష్యం మీ కళ్ళ ముందు చెప్తాను. అక్కడికి వెళ్ళక ముందు ఈటల రాజేందర్ అన్నతో నాకుండబడే అనుబంధం మీద చెప్పడం కంటే ముందు నా పేదరికమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. నా పేదరికమే 86లో ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. ఏం పేదరికం? అవును, అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం. నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి వరంగల్లో నా తల్లిదండ్రులు బతికినప్పుడు, లేదా వరంగల్లో నేను ఇప్పుడు ఉద్యమకారుడిగా రానకముందు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి మా శాంపేట్ నుంచి వరంగల్కు రిక్షా తొక్కేవాడిని. నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను, కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను, కొంతకాలం నేను బండ కొట్టాను. మా ఊర్లో రైతుల పొలాల్లోకి ఏ పనులు ఉంటాయో ఆ పనులోకి వెళ్ళడం జరిగింది. ఆ పనులకు వెళ్ళినప్పుడు కూడా మాకు నీళ్లు కావాలంటే వాళ్ళు చేతుల్లో పైనుంచి పోసేవాళ్ళు, కానీ కనీసం చెంబు కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వ్యవస్థ పేదరికం మాకు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో నేను రాళ్ళు కొట్టి బతికాను, కుటుంబాన్ని పోషించుకున్నాను, చెప్పులు కొట్టి రిపేర్ చేసుకొని బతికాము. ఆ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పనులు లేనప్పుడు అప్పుడు అన్న ఉన్నది కోళ్ళ ఫారాలు ఉంటే ఆ కోళ్ళ ఫారాల్లో కోళ్ళ ఎరువులు ఎత్తేయడానికి నేను వారాలు నెలలు పడి అన్న పౌల్ట్రీ ఫామ్లో నేను పనిచేసిన ఉంది. ఇది మా అనుభవం.
అన్న కోళ్ళ ఫారాలో నేను పని చేశాను, ఎరువులు ఎత్తాను. నేను చెప్పుకోవడానికి బాధ ఏంది, సిగ్గేంది, వాస్తవమే కదా. నేను ఇప్పుడు 86 నుంచి పరిచయం అంటే అన్నకు నాకు అప్పుడు ఏం పరిచయం ఉంటుంది? అన్న అంటర్ రోడ్డుకు కోళ్ళ ఫారాలు, మాది రోడ్ యువతల మాదిగవాడకు కోళ్ళ ఫారాలకు ఏం సంబంధం ఉంటుంది అన్నప్పుడు అక్కడ ఆ కోళ్ళ ఫారాల్లో ఎరువును ఎత్తేయడానికి మనుషులు కావాలి, కూలీలు కావాలి. కాబట్టి ఒక కూలి పనిగా కూలివాడిగా వెళ్ళి అక్కడ ఎరువులు ఎత్తేసిన కుటుంబం, ఎరువులు ఎత్తేసిన వాడిని. కాబట్టి అన్నతోటి ఉండబడే అనుబంధం అక్కడి నుంచే ఉన్నది. అట్లా ఒక ఊర్లో పెరిగిన వాళ్ళంగా, ఒక ఊర్లో కలిసి పనిచేసిన వాళ్ళంగా కూడా అక్కడ ఉన్నది. ఆ నేపథ్యం నాకు ఉన్నది. ఇక మీ విషయం చెప్తున్నాను. నాకు పేదరికం ఎంత ప్రభావితం చేస్తుందంటే, నేను బంగ్లాలో పుట్టలేదు, గడిలో పుట్టలేదు. నేను బంగ్లాలో పుట్టలేదు, నేను గడిలో పుట్టలేదు. పక్క గుడిసెలో నేను పుట్టాను. తాటాకి కమ్మలతో కట్టిన గుడిసె, లేదా కొన్ని సమయంలో చెరలో దొరికే తుంగ ఉంటుంది, ఆ తుంగ తెచ్చుకొని కప్పుకున్న గుడిసె, లేదా కొన్ని సందర్భంలో గడ్డి తీసుకొని కప్పుకున్న గుడిసె. కానీ ఒక్కొక్కసారి ఎంత భయంకరమైన రాత్రులు ఎదుర్కొంటామంటే, మేము ఒక వర్షాకాలంలో లేదా బాగా గాలి దుమారం వచ్చినప్పుడు ఆ గుడిసె మీద ఉండబడే కమ్మలు, అంటే తాటి కమ్మలు ఎగిరిపోతుంటే, లేదా ఆ తుంగ ఎగిరిపోతుంటే, గుడిసె మీద గడ్డి ఎగిరిపోతుంటే, ఆ గుడిసె మీదకి ఎక్కి ఆ గుడిసెను, ఆ కమ్మలను ఒదిగి పట్టి అక్కడ రాళ్ళు పెట్టి, కొంత పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి దానికి తాళ్ళు కట్టి గుడిసెను ఎగిరిపోకుండా, ఆ గడ్డి ఎగిరిపోకుండా గట్టిగా అదిమి పట్టడానికి ప్రయత్నం చేసిన కుటుంబంలో వచ్చిన వాడిని. ఇక వర్షం వస్తే మా బాధలు వర్ణనాతీతం. ఆ గుడిసె ఉరిస్తే, నీళ్ళు ఇంట్లోకి వస్తే, ఆ ఇండ్లంతా తడిసిపోతే, ఎక్కడ పడుకోవాలనో చోటు లేకపోతే పక్కకు ఎక్కడో ఒక మూలకు, ఆ గుడిసెలో ఒక మూలకు, నిట్టేడవతల మూలకు చాపలు గంతలు వేసుకొని నిద్రపోకుండా కూర్చొని గడిపిన రోజులు నాకు అనుభవం ఉన్నది. కాబట్టి పేదల బాధలంటే నాకు అర్థమవుతుంది, పేదల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ నేపథ్యంలో ముందుగా ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒక న్యాయమైన అంశం కాబట్టి పోరాటంగా మలసాల్సి వచ్చేసింది. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు, ఒక తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశంలో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కాలనే పోరాటమే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం చేసింది. ఈ చేసిన పోరాటం తెలుగు నేల మీద అందరికీ తెలిసిందే. ఉద్యమాలు ముందుకు నడిపాం, కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, జైలు పాలైనాం, నిర్బంధాలు ఎదుర్కొన్నాం. కొన్ని సందర్భాల్లో మా పిల్లల ప్రాణాలు కూడా కోల్పోయినాం. అంతిమంగా ఎన్నో ప్రయత్నాలు జరిగిన తర్వాత, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగిన తర్వాత, అంతిమంగా ప్రారంభంలో నా పెద్ద అయిన వెంకయ్య నాయుడు గారు అందించిన సహకారం, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడిగేసిన సందర్భం, ఆ పెద్దల సహకారంతో, పెద్దలు వెంకయ్య నాయుడు గారితో అనుబంధం ఉండబడే నా సోదరుడు పరిచయమైన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కూడా మాదిగల సభలకు తీసుకొచ్చి వర్గీకరణ అంశం న్యాయమని చెప్పి వాళ్ళు గుర్తించేటట్టుగా చేసి, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చినట్టు చేసి, వర్గీకరణ విజయంలో నా సోదరుడు, నాకు ప్రాణ సమానుడు, నా సోదరుడు అందించిన సహకారమే నా కీలకం. ఇది నేను ఎన్నడూ మర్చిపోను. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అందువల్ల నా జాతి, నేను గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారికి, నా సోదరులు కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా రుణం తీసుకునే ఏ సందర్భం వచ్చినా నేను రుణం తీసుకునే ప్రయత్నమే చేస్తాను. అది నా కండువ మారకుండానే. అర్థమైంది కదా? ఓకే, ఇది ఒక విషయం, అదైతే మారదు. కానీ రుణం తీసుకునే కాడ ఎప్పుడు వెనక అడిగేయం. ఈ విషయంలో ఏమి రాజీ కూడా ఉండదు. ఎవరేమనుకున్నా, నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో, ఎవరెవరి రుణం తీసుకోవాలనో వాళ్ళందరికీ రుణపడి ఉన్న పద్ధతులను గుర్తుంచుకుంటాం. రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాం. ఇది రెండో విషయం, ఇది ఎప్పుడు కూడా మర్చిపోం. ఈ నేపథ్యంలో నేను ముందే చెప్పినట్టుగా కుల వ్యవస్థ ఆ రూపం మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి ఈ దేశంలో కుల వ్యవస్థ ఏ రూపంగా కూడా ఉండొద్దని నేను భావించుకుంటాను. నేను ఎగ్జాంపుల్, ఇక్కడ పెద్దలు ఎవరన్నా ఉంటే మా బ్రాహ్మణ వైశ్య సోదరులు ఉంటే ఉండవచ్చు. ఒకరోజు మన మోహన్ బాబు వాళ్ళ సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ ఆ సినిమా తీసేయడం జరిగింది. బ్రాహ్మణ పిల్లలు
మోహన్ బాబు గారి ఇంటికాడికి వెళ్ళి కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మీద మోహన్ బాబు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనుషులు తీవ్రంగా రౌడీలాగా దాడి చేసి వాళ్ళను తరిమి కొట్టారు. ఆ తరిమి కొడుతున్న సీన్ టీవీలో వచ్చినప్పుడు నా మనసు బాధ అనిపించేసింది. వాళ్ళు ఏంటిది, అరే మా బ్రాహ్మణ్ అనే పేరు పెట్టి మమ్మల్ని ఎందుకు కించపరుస్తూ సినిమా తీస్తారు అని, మా బ్రాహ్మణుల పూజారులను అంత అవమానకరంగా ఎందుకు తీస్తారని చెప్పి వాళ్ళు ఆవేదన చాటుకోవడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడి చేయించిండు మోహన్ బాబు గారు. అప్పుడు నేను వెంటనే మోహన్ బాబు నువ్వు వెంటనే నా బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేసి ఉద్యమం చేయాల్సి వచ్చేసింది. ఆ కోణంలో పెద్దయిన మన దాసనారాయణరావు ఫోన్ చేసి, కృష్ణ నువ్వు మోహన్ బాబు గారి మీద స్టేట్మెంట్ ఇచ్చావట, అది ఎట్లా ఉంటుందంటే, సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ముందు ఆయనను ఆ నిడివి తీసేయమని సార్, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే నిడివి తీసేయమని సార్. అదే సమయంలో అట్లా ఇంటికి వచ్చి ఒక నిరసన వ్యక్తం చేస్తే అంత భయంకరంగా కొట్టిస్తారా సార్? తప్పు కదా, ఆయన తప్పు తెలుసుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి, ఆ నిడివి తొలగించుకోవాలని చెప్పి గట్టిగా నేను మాట్లాడి హెచ్చరిక చేస్తే ఆ తర్వాత మోహన్ బాబు సినిమాలో అది వెనుకకు పోయింది, ఆయన వెనుకకు తగ్గడం జరిగింది. అంటే ఎందుకు, నేను ఒక టీవీ ఛానల్లో పాల్గొన్నా. టీవీ ఛానల్లో పాల్గొన్నప్పుడు నన్ను ఆ ఛానల్ సంబంధించిన ఒక మిత్రుడు ఒక ప్రశ్న అడిగారు, అన్న మీరు భయంకరమైన కుల వ్యవస్థను ఎదుర్కొన్న వాళ్ళు కదా, ఈ కుల వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణ సమాజమే మిమ్మల్ని కించపరిచింది కదా, బ్రాహ్మణిజం అంటేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉన్నది కదా, మరి మీరు వాళ్ళ కోసం మీరు ఎందుకు పనిచేసిండ్రు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినంటే నేను అన్నా, వాళ్ళ తాతలు ఎవరో ముత్తాత ఎవరో మమ్మల్ని చిన్న చూస్తే ఇప్పుడు వాళ్ళ మనమల మీద మేము ప్రతీకారం తీసుకోవడం కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం అన్న. మేము ప్రతీకారం తీసుకోవడం కరెక్ట్ కాదు, వాళ్ళలో పరివర్తన కోరుకుంటున్నాం, అందరూ సమానమనే భావన రావాలని ఇప్పుడైనా గుర్తించుకోవాలని కోరుతామే తప్ప మేము ప్రతీకారం కోరుకునేటోళ్ళం కాదు అని చెప్పి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే సమయంలో ఒకరోజు మన వైశ్య సమాజం మీద వయసులు మొత్తం స్మగ్లర్లు సామాజిక స్మగ్లర్లు అన్నట్టుగా ఒక కించపరుసు కంచైలే గారు ఒక పుస్తకం రాశాడు. అప్పుడు వైశ్య సమాజం కూడా రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. అసలు ఏ సమాజాన్ని మొత్తం స్మగ్లర్గా చెప్పలేము కదా, ఏ సామాజిక వర్గాన్ని మొత్తం స్మగ్లర్గా చెప్పలేము కదా, అందులో కూడా పేదలు ఉన్నారు కదా, న్యాయబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళు అందులో కూడా ఉన్నారు కదా. ఒకవేళ స్మగ్లర్ స్వభావమే ఉంటే చాలా వర్గాల్లో కూడా కొంతమంది ఉండేటోళ్ళు ఉంటారు కదా, అందులో ఒకరిద్దరు చేసేదాన్ని కులవక్ష బాధితులం కాబట్టి ఖచ్చితంగా ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి అవమానం జరిగినా వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పి మేము కోరుకునే సాంప్రదాయానికి కట్టుబడి ఉండాల్సి వచ్చేసింది. ఇకపోతే పేదరికం అంశాలు ఎట్లా ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు, పేదరికంతో వచ్చినాం కాబట్టి పేదరికం అంశాలే ప్రభావితం చేసి ఈ ఉద్యమాలుగా మారినాయి. అందుకు సాక్ష్యమే నా సోదరుడు ముందు మాట్లాడినప్పుడు మన ఈటల రాజేందర్ అన్న చెప్పాడు. అదే సమయంలో మా సోదరుడు కిషన్ రెడ్డి అన్న గారు కూడా ప్రతి సభలో చెప్తూనే ఉంటాడు, ఎందుకు ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న పేదల సమస్య ఎంఆర్పిఎస్ ఎందుకు తీసుకున్నది, ఇది ప్రభుత్వం బాధ్యత కదా, పోని ప్రభుత్వం బాధ్యత నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు కదా గుర్తు చేయాల్సింది, దాంట్లో ఎంఆర్పిఎస్ ఎందుకు పాత్ర పోషించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు పేద వర్గాలు ఎదుర్కొనే కొన్ని ప్రధాన సమస్యల మీద పట్టించుకోకపోతే, ప్రతిపక్ష పార్టీలు ఆ అంశాలను ఎజెండా చేసుకొని ప్రభుత్వాల మీద గట్టిగా ఎదుర్కోకపోతే, అట్లాంటి అంశాలు పేదల అంశాలు ఎంఆర్పిఎస్ దృష్టికి రావాల్సి వచ్చిన సందర్భంగా అది ఒడిసి పట్టుకొని ఉద్యమాలుగా మారిస్తే ఇవాళ కొన్ని పథకాలు పెన్షన్లు పెరగడానికి దారితీసినాయి. అది ఒడిసి పట్టుకున్నాం. అవును, ఈ ప్రపంచంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, ఈ దేశంలో 2 ఆసుపత్రులు ఉన్నాయి, హైదరాబాద్లో 2 ఆసుపత్రులు ఉన్నాయి, ఎక్కడైనా 2 ఆసుపత్రులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, మరి డబ్బు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ ఆసుపత్రులు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అన్ని రకాలుగా సదుపాయాలు సౌకర్యాలు డాక్టర్లు అందుబాటులో ఉంటే పేదవాడికి వైద్యం బాగానే ఉంటుంది, కానీ అందుబాటులో లేదు కదా. అందుబాటులో ఉంటే మరి ప్రైవేట్ ఆసుపత్రులు ఎవరి కోసం వచ్చినట్టు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళ కోసం వచ్చినట్టు. అట్లాంటి సమస్య ఒక నేను చెప్పాను, నన్ను కులం మతం నన్ను ఎవరు ప్రభావితం చేయలేరు, కానీ ఈ భారతీయుడిగా ఈ దేశ సాంప్రదాయాలు కట్టుబడి ఉండాల్సిందే. కానీ కుల వ్యవస్థ బాధితులం కాబట్టి కుల నిర్మూలన జరగాలని నేను కోరుకోవడంలో నేను ముందు వరుసలో నిలబడతా. ఈ నేపథ్యంలో ఒక పేద ముస్లిం బిడ్డ నసీం అనే ఒక పేద ముస్లిం బిడ్డ సమస్య, గుండె జబ్బుతో బాధపడుతున్న సమస్య 2004లో నా దృష్టికి వచ్చినప్పుడు, ఆపరేషన్ ఖర్చుకు డబ్బు లేకపోతే ఆ డబ్బు సహాయం కోసం ఆపరేషన్ చేయించమని చెప్పి నేను స్వర్గీయ రాజశేఖర్ గారి దగ్గరికి వస్తే ఆయన కేవలం 25,000 కంటే ఎక్కువ ఇయ్యనన్నప్పుడు
పేదవాళ్ళ ఆరోగ్య భద్రత గురించి మీరు గాలికి వదిలేస్తుండ్రు. అసలు గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలకే కాదు, అన్ని వర్గాల పేదలకు ఏ కష్టం, ఏ అనారోగ్య సమస్య ఇచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా అక్కడే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరించే విధంగా ఉండాలని చెప్పి చేసిన ఉద్యమమే అందరికీ ఆరోగ్యశ్రీ పథకం రావడానికి దారితీసింది. మీరు బయట రాష్ట్రాలకు వెళ్ళండి, బయట దేశాలకు వెళ్ళండి, డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు కనిపిస్తారు, డబ్బు లేని పేదలు గవర్నమెంట్ ఆసుపత్రులు కనిపిస్తారు. కానీ ఈ తెలుగు నేల మీద మాత్రమే డబ్బు లేని ఏ పేద కుటుంబాలైనా ఇవాళ పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ కూడా ఉచిత వైద్యం, కార్పొరేట్ వైద్యం అందుతున్నది. అంటే ఆడ ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పడే అంటే అది ఎంఆర్పిఎస్ తీసుకొచ్చిన ఉద్యమం ఫలితం. ఆ ఉద్యమం జరిగినప్పుడు ఇప్పుడు లెఫ్ట్ రైట్ నా పక్కనే ఉన్నారు, ఫోటో చూశారా? ఇప్పుడు కాదు. గుండె జబ్బుల సమస్య ఒక ఉద్యమంగా మార్చే సమయంలో చూడండి, రేపు ఆగస్టు 7 వస్తే 21 సంవత్సరం. ఇది 2004 ఆగస్టు 7 సభ, ఇది 2007 ఆగస్టు 7 సభ. నాకు ఇటువైపు కిషన్ రెడ్డి అన్న, ఈటలేందన్న రాజకీయ పార్టీలు కూర్చున్నారు, ఇటువైపు డాక్టర్లను కూర్చునిపెట్టా, ఇటువైపు మీడియా వచ్చేసింది. పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు, గుండె జబ్బు పిల్లలు తల్లిదండ్రులు వచ్చారు. అక్కడ అకస్మాత్తుగా ఒక బిడ్డ చచ్చిపోయిండు. ఆ చనిపోయిన బిడ్డ శవాన్ని ఇక రోడ్డు మీద తీసుకెళ్ళి ఉద్యమంగా మలసాల్సి వచ్చింది. అది ఈటలేంద్ర నియోజకవర్గం సంబంధించిన ఆ డెడ్ బాడీ, ఈటలేంద్రకు సంబంధించిన నియోజకవర్గంలో శనిగరం గ్రామానికి సంబంధించిన ఒక శోభననే బీసీ బిడ్డ డెడ్ బాడీ నేను కిషన్ రెడ్డి అన్న మోసుకొని పోయి అక్కడ చేసిన ఉద్యమ ఫలితమే ఆ రాత్రి నుంచే ఉచిత ఆపరేషన్ మొదలైనవి. దానికి పెట్టిన పేరే ఆరోగ్యశ్రీ పథకంగా మారింది. స్వయాన రాజశేఖర్ గారే చెప్పాడు. ఇది ప్రభుత్వాల బాధ్యత కదా. పేదవాడికి ఆరోగ్య భద్రత అందించాల్సింది ప్రభుత్వం కదా. పోనీ ప్రభుత్వానికి గుర్తు చేయాల్సింది ప్రతిపక్షం కదా. వాళ్ళు బాధ్యత నెరవేర్చరు, వీళ్ళు గుర్తు చేయరు. ఇట్లాంటి విషయాన్ని ఎంఆర్పిఎస్ వదిలిపెట్టలేదు. ఇవాళ ఒక నసీం అనే బిడ్డ కోసం చేసిన పోరాటం ఇవాళ వేలాది మంది చిన్నపిల్లలే కాదు, ఇవాళ తెలుగు నేల మీద ప్రతి పేద కుటుంబానికి ఇవాళ ఆరోగ్య భద్రత వచ్చేసింది, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం వచ్చేసింది. ఇట్లాంటి అవకాశం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదనేసి కూడా మనం మర్చిపోదు. ఇంకా దీన్ని పెద్ద మనసు చేసుకొని, దీన్ని స్ఫూర్తిగా దీన్ని పెద్ద మనసు చేసుకొని నిజమే పేదలకు కేంద్రం కూడా సాయం చేయాల్సిందే అని చెప్పి 2018లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయుష్మాన్ భవ్ అనే పథకాన్ని తీసుకొచ్చిండు. దాని ఫలితం కూడా దీని రూపం కూడా మీరు మర్చిపోదని సహాయం అనుకుంటున్నాం. ఆయన కూడా అంత ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఆయన కూడా పేద కుటుంబం వచ్చినోడు కాబట్టి ఖచ్చితంగా పేదలకు ఆరోగ్య భద్రత ఉండాలనే ఆలోచనకు రూపం ఇవ్వడానికి ఇక్కడ ఉండబడి జరిగిన పరిణామాన్ని కూడా అర్థం చేసుకొని అక్కడ ఆయుష్మాన్ అనే పథకం తీసుకొచ్చి దీన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ఒక పేదవాడికి ఆరోగ్య భద్రత, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా వైద్యం అందించే పరిస్థితి ఎక్కడ ఉన్నదంటే తెలుగు నేల మీదనే ఉన్నది. ఇది మాదిగోళ్ళకే కాదు కదా, వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, మైనార్టీలా, ఓసీలా కాదు, అన్ని కులాల పేద బిడ్డలకు కదా, ఇవాళ పేద ప్రజలకు కదా ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేసింది. అందులో నేను పేద కుటుంబంలో వచ్చింది కాబట్టి పేదల సమస్యలు ఏ రూపంగా ఉన్నా దాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి, మధ్యలో వదిలిపెట్టద్దని ఆ సంకల్పంతో జరిగిన పోరాటమే వాళ్ళ మనందరికీ మేలు జరిగిందనేసి మీరు మర్చిపోదు. ఇక రెండో విషయం, ఇప్పుడు నేను తిరుగుతూ వచ్చింది వికలాంగుల సబ్జెక్టు. చివరికి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చిందో ఒక మాట చెప్తాను తర్వాత. కానీ 2007లో 200 రూపాయల పెన్షన్ ఉండే, 2007లో 200 పెన్షన్ ఉండే. ఆ సమయంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమంది వికలాంగులు నా దగ్గరకు వచ్చి, అన్న మా కుటుంబానికి మేము భారం అయినట్టుగా మా కుటుంబం మమ్మల్ని చిన్న చూపు చూస్తుందన్నా, మేము అవమానం పడతామన్నా, మాకు ఇబ్బందులు ఉన్నాయన్నా, దయచేసి మా పెన్షన్ పెరిగేటట్టు చూడు అని అన్నారు. ఆ పెన్షన్ పెరిగేటట్టు చూడమన్న ఆ పోరాటానికి 2007లో మళ్ళీ శ్రీకారం చుట్టాం. ఇప్పుడు 18 ఏళ్ళు నేను మళ్ళీ వదలలే. ఇప్పుడు అక్కడి నుండే మళ్ళీ నేను వస్తున్నాను. నేను అంటే మధ్యలో మేము వదిలిపెట్టిన సమస్య లేదు. ఆ 200 పెన్షన్ 500 దాకా తీసుకొచ్చాం, 500 పెన్షన్ 1500 తీసుకొచ్చాం, 1500 పెన్షన్ 3000 తీసుకొచ్చాం, 3000 పెన్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 6000 కావాలని డిమాండ్ చేశాం. ఇప్పుడు అక్కడ 6000 ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నాయి, ఇక్కడ 4000 అమలు జరుగుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 6000 పెన్షన్ అమలు చేయాల్సిందని చెప్పి వాళ్ళ గురించి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ తీసుకొచ్చాం. ఇవాళ మీ పేద బిడ్డగా చెప్తున్నా, 2007లో లక్షల మందితో వికలాంగుల హక్కుల పోరాట సమితి గర్జన చేసింది. అంటే ఎన్నేళ్ళ క్రితం కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని నా వికలాంగుల సమాజం కోసం 2007లోనే లక్షల మందితో 200 పెన్షన్ ఉన్న రోజుల్లో లక్షల మందితో యుద్ధం చేసి మొత్తం హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేశాం. చూడండి, వికలాంగులం కాదు వీరులం, వదలం కదలం అంటే హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసి రోడ్ల మీద కూర్చున్నాం లక్షల మందితో.
దాని ఫలితమే ఇవాళ భారతదేశంలో 2007 కంటే ముందు అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు 75 ఇచ్చాడు, రాజశేఖర్ గారు 200 ఇచ్చిండు, అంతకుముందు ఎన్టీ రామారావు 50 రూపాయలు ఇచ్చిండు, గట్లుండేది. కానీ అప్పుడు మిగతా రాష్ట్రాలు 300, 400, 500. ఆ 300, 400, 500 రాష్ట్రాలు 1000 దాకా వచ్చినాయి. కానీ 200 పెన్షన్ రాష్ట్రాలు మాత్రము ఇవాళ తెలుగు రాష్ట్రాలు 6000 దాకా రావడానికి రంగం సిద్ధమైందనేసి కూడా మీరు మర్చిపోతారు. సరైన కొట్టాం. అక్కడ గణనీయంగా ఎందుకు పెరగలేదు? గణనీయంగా ఇవాళ ఇక్కడ ఎందుకు పెరిగిందంటే ఎక్కడ లేని ఉద్యమం ఇక్కడ వచ్చింది కాబట్టి ఇవాళ పెన్షన్ ఆ స్థాయిలో పెరిగింది. ఇక్కడ ఒప్పుకున్న వాళ్ళు ఇస్తలేరు కాబట్టి మన ఉద్యమం మనసాల్సి వచ్చేసింది. ఇక పోతే మీ పేద బిడ్డగా ప్రభుత్వాలు వైఫల్యాలు, ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యాలు, ఏ స్థాయిలో ఉంటే ఎంఆర్పిఎస్ ఒక సమస్యను టేకప్ చేస్తాయో ఒక సమస్య మీద మీకు దృష్టి పెట్టుకొని మాట్లాడుతున్నా నేను. ఏ సమస్య మమ్మల్ని ప్రభావితం చేస్తుందో, కులమా మతమా మమ్మల్ని ప్రభావితం చేసేది ప్రజలు పడుతున్న బాధల, కులమా మతమా మమ్మల్ని ప్రభావితం చేసేది ప్రజలు పడుతున్న బాధల అంటే ప్రజలు పడుతున్న బాధలే మమ్మల్ని ప్రభావితం చేసింది తప్ప కులం మతం కాదు అనడానికి ఒక ఉదాహరణ మీ దృష్టి తీసుకొస్తా. అది 12-13 ఏళ్ల క్రితం, అది ఇప్పటిది కూడా కాదు. అక్కడ కూడా మీ అన్నగా చెప్తున్నా. అయితే వీళ్ళిద్దరు గుండె దెబ్బల ఉద్యమంలో ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు, వికలాంగుల ఉద్యమంలో ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. అట్లనే ఇప్పుడు వృద్ధుల గురించి మాట్లాడుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ముసలోళ్ళ పెన్షన్ 2004లో 200 రాజశేఖర్ గారు ఇచ్చాడు. రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో. చనిపోయినాక రోషే ముఖ్యమంత్రి అయిండు, ఆయన 200 ఇచ్చిండు పరిపాలించేంత వరకు. రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, ఆయన దిగిపోయేంత వరకు 200 ఇచ్చాడు 2014 వరకు. అంటే 2004 మొదలుకొని 2014 వరకు ₹1 పెరగలే పెన్షన్. ఇది సాక్ష్యం అందరూ తెలుసు. 2004 మొదలుకొని 2014 వరకు ₹1 పెరగలే. కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత పెరిగిందంటే రాజశేఖర్ గారి మొదటి బడ్జెట్ 33,000 కోట్లు, కిరణ్ కుమార్ గారి చివరి బడ్జెట్ 1,61,000 కోట్లు. ఆ స్థాయిలో బడ్జెట్ పెరిగింది కానీ ₹1 పెన్షన్ పెరగలే. కానీ పెన్షన్ పెరగబోతే ఎంఆర్పిఎస్ ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చిందంటే పేపర్లో 2 ఫోటోలు చూశాను నేను. ఇప్పుడు కాదు, 2012 సెప్టెంబర్ 8 ఒకటి, 2000 సెప్టెంబర్ 30 రెండోది, 2 ప్రధాన పత్రిక అనబడుతున్న సాక్షిలోనే ఫోటోలతో సహా వచ్చింది. ఒక సంఘటన చూసి నాకు బాధ, ఒక సంఘటన చూసి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ బాధ ఏందో మీ దృష్టి తీసుకొస్తున్నా చూడండి. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబాద్ కాడ ఒక 80 సంవత్సరాల బీసీ తల్లిని కన్న కూతురే సాధలేక, 80 సంవత్సరాల ఒక బీసీ ధనలక్ష్మి అనే ఒక తల్లిని కన్న కూతురే సాధలేక ఇంటి నుండి తీసుకెళ్ళి నర్సంపేట బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. మహబాద్ నుంచి తీసుకెళ్ళి నర్సంపేట బస్ స్టాండ్లో వెళ్ళిపోయింది. అన్న పేపర్ ఏం రాసిందంటే భారమైన పేగుబంధం, కన్న తల్లినే బస్ స్టాండ్లో వదిలేసిన కూతురు అని చెప్పి పేపరు విషయాలు రాసింది. అంటే తల్లిని భారం అనుకోని చెప్పి సాధలేక తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి పేపర్ సాక్షి మొత్తం ఫోటోతో వేసింది. బక్కపల్సని తల్లి శరీరం మీద మాంసం ముద్ద కనిపించదు కానీ వెంకలు మాత్రమే కనిపిస్తాయి. ఏం చేయాలనే పరిస్థితి నాకు బాధ అనిపించేసింది. అంటే కన్న బిడ్డలే తల్లులను అట్లా తీసుకెళ్ళి వెళ్తా అని చెప్పి. కానీ అదే సెప్టెంబర్ 30న నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అదే సెప్టెంబర్ 30, 2012లో నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళలో నీళ్ళు తిరగడానికి కారణం ఏంటంటే చిట్యాలనే మండలంలో ఇద్దరు పెద్ద వయసు కల్లా తల్లిదండ్రులు నా వయసు ఉన్న వాళ్ళు. ఎంత పెద్ద వయసు? 80 సంవత్సరాలు ఒకరిది, 70 సంవత్సరాలు మరొకరిది. వాళ్ళు ఎవరు? ఇగో చూడండి. బువ్వ కరువై బతుకు బరువై పండుటాకల ఆత్మహత్య, పోషించే దిక్కులేక అగత్యం. చేసుకున్నది ఎవరు? 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ భార్య. 80 సంవత్సరాల వయసులో రాజిరెడ్డి, 70 సంవత్సరాల వయసులో వెంకన్న నరసమ్మ పురుగుల మందు పోసి పంచుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చూడండి. బువ్వ కరువై బతుకు బరువై పోషించే దిక్కులేక అగత్యం అని చెప్పుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి పండుటాకల ఆత్మహత్య అని రాస్తే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అప్పుడు నేను అనుకున్నా, అరే కొడుకులు కూతురు నుండి కూడా పట్టించుకోలేక బాధలు పడుతున్న ముసలి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థమవుతుంది. మరి అట్లాంటి ముసలి వాళ్లకు చైతన్యం ఇవ్వాల్సింది, ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా. వాళ్ళు 80 ఉన్నా 70 ఉన్నా 90 ఉన్నా వాళ్ళు బతికితే వాళ్ళు ఓటర్లే కదా. ఓట్లు వేయించుకోవడానికి కార్లు పంపి ఓట్లు వేయించుకుంటారు కదా, ఆటోలు పంపి ఓట్లు వేయించుకుంటారు కదా, భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి ఓట్లు వేయించుకుంటారు కదా. మరి ఓట్లు వేయించుకున్న వాళ్ళకు కనీసం పెన్షన్ పెంటే ఆలోచన వస్తే, ఓ
ఒక 200 స్థానంలో ఒక 1000 రూపాయలు పెరిగింది అనుకోండి, ఆ 1000 ఇద్దరు ఉన్న ముసలోళ్ళకు 2000 వస్తే ఆ 2000తో బతుకుతారు కదా అని చెప్పి అప్పుడే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 7 నెలలు తిరిగా నేను 1000 రూపాయల పెన్షన్ పెరగాలి అని చెప్పి. అంటే మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే పేదరికం సంబంధించిన అంశాలు నన్ను ప్రభావితం చేయడానికి అవకాశం వచ్చింది, కానీ కులం మతం నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. మానవత్వం ఉంటే ఎవరి సమస్యలైనా పట్టించుకోవచ్చు అనడానికి సాక్ష్యంగా ఆ ఉద్యమంగా మలసాల్సి వచ్చింది. సెప్టెంబర్ 8 ఒక ముసలి తల్లి బస్ స్టాండ్, సెప్టెంబర్ 30 ఒకవైపు చిట్యాలో నా రాజిరెడ్డి వెంకట నరసమ్మ ఆత్మహత్యలు. ఈ 2 ప్రభావితం చేసి లే వీళ్ళ కోసం ఏదైనా చేయాలి, ఒక కొడుకుగా ఆ తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని చెప్పి అప్పుడు ఉద్యమం మొదలుపెట్టాం 1000 రూపాయల పెన్షన్ కోసం. దానికోసం అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్లో 7 నెలలు నేను వేరే పని పెట్టుకోకుండా తిరిగి అన్నకు తెలుసు, అన్న సహకారంతో జరిగిన సభ కూడా అది అందరిచిన సహకారమే. ఇక్కడ గ్రౌండ్ సరిపోదని చెప్పి ఉప్పల్ దగ్గర ఒక 100 ఎకరాల ఖాళీ స్థలం, ఏది మెట్రో వాళ్ళకు ఉండబడే ఖాళీ స్థలం తీసుకొని 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ వేదిక మీదకి అతిరథ మహారాజులను ఆహ్వానించా. నా సోదరుడు, నా స్నేహితుడు ఎప్పుడూ ఉద్యమానికి పక్కనే ఉంటాడు కాబట్టి ఆయన సహజంగా వచ్చిండు. కానీ అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పాదయాత్ర ఏప్రిల్ 27 అక్కడ మూసింది 2013లో. ఆయన రమ్మంటే సరిగ్గా డైరెక్ట్ అక్కడికి మీటింగ్కి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. నేను గౌరవ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కి వెళ్ళి ఆహ్వానించా, వీళ్ళ బాధలు ఎట్లున్నాయి సార్ అని చెప్పి, ఈ పేపర్ సంఘటనలన్నీ చూపించి ఈయన బాధలు ఉన్నాయని చెప్పి నువ్వు రా సార్ మీటింగ్ పెడుతున్నా అన్న. నాకు ఆరోగ్యం దెబ్బతిన్నది కృష్ణ, నేను ఈటల రాజేందర్ గారిని పంపుతానని చెప్పడం జరిగింది. అప్పుడు అన్న వేదిక మీదకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఈ 3 ఉద్యమాలు మానవ కోణంలో, గుండె దెబ్బల ఉద్యమం, వికలాంగుల ఉద్యమం, అదే సమయంలో వృద్ధుల తంత్ర ఉద్యమంలో కూడా నా పక్కనే ఇద్దరు ఉన్నారనే విషయం ఇది తీసుకోవడానికి నేను చెప్తున్నాను. నేను అప్పుడు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పాటు సిపిఎం అన్ని పార్టీల నాయకులందరూ వచ్చేసారు. అన్ని పార్టీ నాయకులందరూ వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రతి పార్టీ 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి కట్టుబడి ఉండాలని చెప్పి అక్కడ తీర్మానం జరిగింది. ఆ తీర్మాన ఫలితమే ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో 1000 రూపాయలు అమలు చేసిండు, ఆడ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు అమలు చేసిండు. ఆ 1000 మళ్ళీ డబల్ కావాలంటే 2000 అయిపోయినాయి. ఆ 2000 మళ్ళీ డబల్ కావాలంటే ఇక్కడ 4000 అయిపోయినాయి. ఇక్కడ 4000 ఇస్తామని ఇయ్యలేదు, ఇప్పించడం కోసం మళ్ళీ తిరగాల్సి వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక 10 ఏళ్లలో రూపాయి పెరగలే పెన్షన్. 2004, 2014 మధ్యలో ఒక 10 ఏళ్లలో రూపాయి పెరగలే. బడ్జెట్ 33,000 కోట్ల నుంచి 1,61,000 కోట్ల బడ్జెట్ పెరిగింది, కానీ రూపాయి పెన్షన్ పెరగలే. ముసలి పరిస్థితి అట్లా కనిపిస్తుంది. దాని ఉద్యమంగా మలసాల్సి వచ్చింది. ఇవాళ భారతదేశం లెక్కలేని పెన్షన్, ఇవాళ వృద్ధాప్యంలో పెన్షన్ మాత్రం ఆ స్థాయిలో పెరగడానికి దారితీసింది. పేదల సమస్యలు అది పట్టించుకుంటే మళ్ళీ మధ్యలో మేము వదిలిపెట్టింది లేదు. అది వదిలిపెడితే మళ్ళీ ఇవాళ నేను తిరగాల్సిన అవసరం నాకు లేదు. ఖచ్చితంగా తిరిగే నేపథ్యంలోనే తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను. ఇక పోతే మీ అన్నగా చెప్తున్నాం, ప్రభుత్వాల ప్రతిపక్ష పార్టీల బాధ్యత రాహిత్యం, అత్యంత పేద వర్గాల అంశాలు ఎట్లా విస్మరిస్తారో ఒక సాక్ష్యం చెప్తున్నా, మీరు గ్రహించండి. ఉదాహరణకు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఉన్నది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట ఎన్టీ రామారావు కాలంలో 5 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళు. కానీ దాన్ని ఎన్టీ రామారావు పోయినాక, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక దాన్ని 4 కిలోలకు తీసుకొచ్చేసాడు. ఆ 4 కిలోలు 9 ఏళ్ళు అమలు జరిగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏమైనా గట్టిగా అడిగిందా? అడగలే. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పోయి కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది. ఆ కాంగ్రెస్లో రాజశేఖర్ గారికి అదే 4 కిలోలు ఇచ్చిండు, రోషేకి అదే 4 కిలోలు ఇచ్చిండు, కిరణ్ కుమార్ గారికి అదే 4 కిలోలు ఇచ్చిండు. అంటే ఈ 19 ఏళ్ళు చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు. ఈ 19 ఏళ్ళు ఎన్టీ రామారావుతో పోల్చుకుంటే కిలో తగ్గించింది కదా. అడిగే దిక్కు లేదు, పేదవాడి తిండి గింజలు. అట్లాంటి సమయంలో ఒక ఊర్లో నేను మీటింగ్ పెడుతున్నప్పుడు, అన్న నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఈ పేదలకు సంబంధించిన బియ్యం కొట్ట పెరిగేటట్టు చూడు అని చెప్తే, సరే నేను ఆకలి బాధలు అనుభవించిన కదా అని చెప్పి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరిగేటట్టు నేను పోరాటం చేస్తా. కానీ వృద్ధుల వితంతుల మీటింగ్ అయిపోయాక ఆ సమస్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ వృద్ధుల వితంతుల మీటింగ్ అయిపోయి 1000 రూపాయలు అందరితో ఒప్పించిన తర్వాత ఆటోమేటిక్గా నేను తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగాల్సింది అని చెప్పి మళ్ళీ ఆకలి కేకలని ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆకలి కేకల పోరాట ఫలితం మళ్ళీ 4 కిలోలు పోయి మళ్ళీ 6 కిలోలకు వచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోద్దని సయనం కోరుతున్నాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అత్యంత పేద కుటుంబం వచ్చినవాడిని కాబట్టి
పేదల సమస్యలు అది ఏ రూపంగా ఉన్నా, పేదరికంతో బాధపడుతున్న వాళ్ళ సమస్యలు ఏ రూపంగా ఉన్నా, వివక్ష గురవుతున్న వాళ్ళు ఏ వర్గంలో ఉన్నా వాళ్ళ వైపు నా జీవితాంతం నిలబడాలనే ఆలోచన రావడానికి కారణం నేను అనుభవించిన పేదరికం, నేను అనుభవించిన కులవెక్స్తే ఇట్లా ఉద్యమకాడుగా మలిచింది, దానికే కట్టుబడి ఉండేదాకా చేసింది అనే విషయం కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. ఇంకొక విషయం లేటెస్ట్ ఇప్పుడు చెప్తాను, ఇంకా చాలా ఉద్యమాలు చేసాం, దాని గురించి ప్రస్తావన లేదు, ఇంకా భోజనాలు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేటెస్ట్ విషయం చెప్తున్నా నేను, నా సోదరులారా సోదరిమణులారా, నేను ముందే చెప్పాను కదా, వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 6,000 పెంచాలని నేను తిరుగుతున్నా. వృద్ధుల వితంతుల పెన్షన్, చేయిత పెన్షన్లన్నీ 4,000 పెంచాలని తిరుగుతున్నా. ఇప్పుడు తిరుగుతూ మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగుతూ మళ్ళీ నేను రేపు సిరిసిల్ల జగిత్యాల వెళ్ళాలి, మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి నేను పోవాలి. నేను అంటున్నది చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. పెంచాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. పెంచమని అడగాల్సింది ప్రతిపక్షం కదా. పెంచాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కదా. అడగాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షం కదా. ఎంఆర్పిఎస్కి ఏం సంబంధం? కారణం ఏంటంటే పెంచాల్సిన ప్రభుత్వం పెంచట్లేదు, అడగాల్సిన ప్రతిపక్షం అడగట్లేదు. పెంచాల్సిన బాధ్యత లేదా రేవంత్ రెడ్డి గారికి? ఏం మాట్లాడిండు? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదా? వికలాంగులకు 6,000 ఇస్తామని ఒప్పుకోలేదా? వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తామని ఒప్పుకోలేదా? అదే సమయంలో ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో కాదా?